నమస్తే ఫ్రెండ్స్, అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. అండ్ ప్రెసెంట్ వచ్చేసి మన బడ గణేష్ దగ్గరికి అయితే వచ్చేసాం. మార్నింగ్ అప్డేట్ అయితే మనకి ఏముందని అండ్ చూడండి, అందరైతే కంపల్సరీ అయితే లైక్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ప్రెసెంట్ ఈ రోజు అప్డేట్ ఏముందంటే అండ్ బ్యాక్గ్రౌండ్ అయితే చూసుకోవచ్చు. ఇట్స్ లెఫ్ట్ సైడ్ మండపం, రైట్ సైడ్ మండపం అయితే రేకులు అయితే కంప్లీట్ అవుతున్నాయి కదా. అండ్ వినాయకుని మెయిన్ మన వినాయకుని హైదరాబాద్ వినాయకుని మండపం అనేది కర్రలు అనేది లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ లో పెయింట్ తో అయితే లేదు. అండ్ అది వచ్చేసి అయితే పైన అయితే తాడుతో అయితే గుంజుకుని నిన్న వీడియో అయితే మీకైతే చూపిస్తాను. అండ్ ప్రెసెంట్ అయితే చూసుకోవచ్చు, దానికి వచ్చే సపోర్టింగ్ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ సపోర్టింగ్ కర్రలు అయిపోయినాయి. అండ్ ప్రెసెంట్ వచ్చేసి ఇంకా హైట్ మనకి వచ్చేసి అయితే 69 feet ఈ ఇయర్ 2025 లో మనకి దాదాపు మండపం వచ్చేసి మనకి 69 feet కంటే ఒక 5 feet ఎక్స్ట్రా హైట్ అనేది ఉంటది. దాని గురించి అని ఇంకా హైట్ అయితే మన కర్రలు అయితే లేపుతున్నారు. అది ఫుల్ వీడియో అయితే నేనైతే తీసాను. కంపల్సరీ అయితే మొత్తం చెక్ చేయకుండా చూస్తే ప్రతి ఒక్కటి అయితే మీకు అయితే అర్థమవుతుంది. అండ్ లాస్ట్ వరకు అయితే చూడండి కంపల్సరీ అయితే. అండ్ లైక్ చేయాలని కోరుకుంటున్నాను. అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. అండ్ ప్రజెంట్ వచ్చేసి అయితే మన బడ గణేష్ దగ్గర మార్నింగ్ అప్డేట్ ఏముందో మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ వీడియో చూసే ముందు అయితే అందరైతే లైక్ చేయాలని కోరుకుంటున్నాను, అలాగనే కామెంట్ చేయాలని కోరుకుంటున్నాను అందరికీ. మన ప్రజెంట్ అయితే మన బడ గణేష్ దగ్గర మెయిన్ అప్డేట్ ఏముందంటే మన వినాయకుని దగ్గరికి మన వెల్డింగ్ అన్న వాళ్ళు అయితే ప్రజెంట్ అయితే చూసుకోవచ్చు. అండ్ సన్న సైకిల్ అనేది స్టార్ట్ చేస్తాను చెప్పేసి అన్నారు కదా. ఆ సన్న సైకిల్ అనేది మన కింద ఆల్మోస్ట్ ఫస్ట్ నేను లెఫ్ట్ సైడ్ లో పెట్టేసారు అండ్ రైట్ సైడ్ లో పెట్టేసారు అండ్ ఎదురుగా మనకైతే పెట్టేసారు. ఇప్పుడైతే చూసుకోవచ్చు, నేను అప్డేట్ లో అయితే మార్నింగ్ అప్డేట్ లో లెఫ్ట్ సైడ్ లో అయిపోయింది అండ్ ఈవినింగ్ అప్డేట్ లో రైట్ సైడ్ లో అయిపోయింది. అండ్ మార్నింగ్ అప్డేట్ వచ్చి షార్ట్ అయితే ముందర లెఫ్ట్ సైడ్ లో ఉంది కదా ఫ్రంట్ సైడ్. అండ్ ఫ్రంట్ సైడ్ లో అయితే మనకైతే సైకిల్ అయితే మొత్తం స్ట్రైట్ గా అల్లేసారు అండ్ అడ్డంగా అల్లేసారు. మొత్తం అయితే ప్రజెంట్ అయితే చేస్తున్నారు కదా. అండ్ పైన వచ్చేసి టాప్ లో చూసుకోవచ్చు, ఇప్పుడైతే చూస్తున్నారు కదా టాప్ లో మనకైతే అన్న వాళ్ళు అయితే స్టార్ట్ చేసేసారు అల్లడం. సైకిల్ అయితే ఆల్మోస్ట్ అయితే మనకైతే స్టార్ట్ అయిపోయినాయి. అండ్ ప్రజెంట్ వచ్చేసి అయితే మన వెల్డింగ్ అన్న వాళ్ళు చాలా ఫాస్ట్ అయితే వేసేస్తున్నారు. అండ్ బేసింగ్ వర్క్ అయితే మనకైతే చాలా ఫాస్ట్ అనేది వర్క్ అనేది సైకిల్ అనేది అల్లేస్తారు. పైనది అల్లేస్తారు అంటే మనకు అనేది కంప్లీట్ గా వర్క్ అనేది ఇంకా జరిగిపోతూనే ఉంటుంది. అండ్ వినాయకుని స్టేజ్ వచ్చేసే వరకు మనకైతే మెయిన్ అయితే ఏదైతే జరుగుతుంది. అండ్ వినాయకునికి లెఫ్ట్ సైడ్ మండపంలో మనకైతే ఇట్స్ వెల్డింగ్ వర్క్ అనేది ఫుల్ వెల్డింగ్ వర్క్ అనేది మొత్తం సపోర్ట్స్ అనేది అయిపోయినాయి. అండ్ ఫుల్ వెల్డింగ్ వర్క్ అనేది ఇంకా జరుగుతూనే ఉంది. ఇక్కడ అయితే చూసుకోవచ్చు. అండ్ మనకి చూస్తున్నారు కదా అన్న వాళ్ళు అయితే వెల్డింగ్ అయితే ఫుల్ వెల్డింగ్ అయితే వేస్తున్నారు. అండ్ మనకు వచ్చేసి అయితే లెఫ్ట్ సైడ్ లో ఏం వర్క్ వినాయకుడికి రైట్ సైడ్ అన్న వాళ్ళు అయితే ఇక్కడ మనకైతే సీట్లు అయితే కటింగ్ చేస్తున్నారు. రాడ్స్ అనేది ఇంకా కటింగ్ చేస్తున్నారు. అండ్ ప్రజెంట్ అయితే చూసుకోవచ్చు. అండ్ మన కార్పెంటర్ అన్న వాళ్ళు మనకి మెయిన్ వచ్చేసి చూసుకోవచ్చు కొంచెం బ్యాక్ వెళ్తే. అండ్ నిన్న అయితే మనకైతే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ లో రేకులు అనేది కంప్లీట్ అయిపోయినాయి కదా. అండ్ మనకి నిన్నవి అండ్ మన పెయింటర్ లేపారు కదా ఇవి. అండ్ దీనిపైన వచ్చేసి ఇది ఉంది కదా ఈ కర్ర అనేది మనకైతే తాడుతో అయితే దించుకోవడం అయితే నేనైతే వీడియోలో అయితే చూపిస్తాను కదా. అండ్ మొత్తం కర్రలు అనేది ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ పెట్టేసి దానికి సపోర్టింగ్ కర్రలు అనేది సపోర్టింగ్ ఉంది కదా. సపోర్టింగ్ కర్రలు మనకైతే మొత్తం అయితే కంప్లీట్ గా అయితే పెట్టేస్తారు అండ్ లెఫ్ట్ సైడ్ లో అండ్ రైట్ సైడ్ లో. అండ్ ఇప్పుడు వచ్చేసి అయితే అన్న వాళ్ళు వర్క్ ఏం చేస్తారు అంటే పైన మనకి ఇంకా హైట్ రావాలి కదా, దానికంటే హైట్ రావాలి అంటే వినాయకునికి మనకి 69 feet అంటే ఆల్మోస్ట్ 70 feet మనకి హైట్. అంటే ఆల్మోస్ట్ 70 పైన మనకి ఇంకా 5 feet అనేది హైట్ రావాలి. దానికోసం అని ఇంకా మనకి వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు, జూమింగ్ చేస్తున్నా చూడండి. అండ్ ఇంత లెంత్ ఇంకా గ్యాప్ ఉంది, దానికంటే హైట్ ఇంకా 5 feet వస్తాయని చెప్పేసి అన్నారు అన్న వాళ్ళు. అంటే మనకు ఆల్మోస్ట్ ఇంకో కర్ర లేపితే మనకి ఆల్మోస్ట్ సెట్ అయిపోతుంది. కర్ర అనేది ఇక్కడ చూస్తున్నారు మీరు. ఇప్పుడు ఆ వర్క్ అనేది అన్న వాళ్ళు కార్పెంటర్ అన్న వాళ్ళు ప్రజెంట్ అయితే ఇప్పుడు చేస్తున్నారు. అది ఇక్కడ మనకి ఇక్కడ అన్నది ఇలా ఉంటుంది కదా, చూస్తున్నారు కదా. కర్ర అనేది ఇక్కడ గుంజుకుంటారు చూడండి. అన్న వాళ్ళు ముగ్గురు అయితే ఉన్నారు. కిందకి వెళ్ళి అయితే ఇప్పుడే సపోర్టింగ్ చేసి అయితే ఎక్కుతాను.
ఒక అన్నవి కర్ర అనేది లేపనికి అయితే పైనకి వెళ్తుంది చూడండి. కిందికి వెళ్ళి కర్ర అనేది కట్టేసి పైనకి అయితే సగం వరకు అయితే గుంజేసుకోరు, ఆయన టాప్ వరకు అయితే గుంజేసుకోరు. అన్న వాళ్ళు ఇంకా ముగ్గురు నలుగురు అయితే పైనకి అయితే వెళ్ళి ఆ మిగతా కర్ర అనేది పైన గుంజుకొని సపోర్టింగ్స్ అనేది పైన తీసుకొని అయితే మొత్తం ఫిట్టింగ్ వరకు అయితే వేస్తారు. ఆల్మోస్ట్ నాకు తెలిసి అయితే ఇలా మన వినాయకుడి మెయిన్ మండపం వర్క్ అనేది మన సైడ్ కి ఉంటాయి కదా కర్రలు అనేది, మెయిన్ కర్రలు పోల్స్ అనేది పైన వరకు ఆల్మోస్ట్ టాప్ కి అయితే ఇలా ఫిట్టింగ్ అయితే కంప్లీట్ అయిపోతాయి. అండ్ దాని సపోర్టింగ్ వర్క్ నాకు తెలిసి కర్రలు అయిపోయిన తర్వాత సపోర్టింగ్ వర్క్ కంప్లీట్ చేసేస్తారు. అండ్ మన కార్పెంటర్ అన్న వాళ్ళు చాలా ఫాస్ట్ అయితే చేస్తూనే ఉన్నారు. నిన్నైతే చూసుకోవచ్చు, నిన్న రేకులు కంప్లీట్ అయిపోయినాయి, సైడ్ కి పోల్స్ కంప్లీట్ అయిపోయినాయి ఆల్మోస్ట్. అండ్ మనకైతే చాలా వరకు అయితే ఫాస్ట్ అయితే వర్క్ అయితే చేస్తూనే ఉన్నారు. అండ్ ఇంకా ఫాస్ట్ అయితే మనకి కర్రలు అనేది సపోర్టింగ్ చూసుకోవచ్చు. అక్కడ పైన అయితే గుంజుకొని అయితే చూస్తున్నారు కదా అక్కడ. అండ్ అక్కడ కర్రలు అనేది పైన గుంజుకొని ఒకళ్ళు కింద ఒక ముగ్గురు నలుగురు పైన కర్ర అనేది పైన పట్టుకొని పైనకైతే గుంజేసుకుంటారు చూడండి, మీకు గుంజేస్తుంది కదా. ఎంత హైట్ ఆల్మోస్ట్ మనకైతే 50-60 ఫీట్ల హైట్ లో అన్న వాళ్ళు అయితే పైనకి మన కర్ర అనేది గుంజుకొని ఫిట్టింగ్ చేస్తున్నారు. ఇది నాకు తెలిసి ఇది ఒక్క కర్ర అనేది వస్తుందా ఇంకొస్తుందో మనం ఆ కర్ర పెడితే మెయిన్ అనేది తెలుస్తుంది మనకి ఎంత హైట్ వస్తుంది ఇంకా కర్రది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే చూసుకోవచ్చు, మన వెల్డింగ్ అన్న వాళ్ళు మన రైట్ సైడ్ వినాయకునికి రైట్ సైడ్ మండపం ఉంది కదా, అండ్ రైట్ సైడ్ మండపంలో ఏం వర్క్ ఉందో మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే చూసుకోవచ్చు, ఫుల్ వెల్డింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది మొత్తం ఇది. అండ్ పైన సీకులు అల్లడం అయితే స్టార్ట్ చేసారు, ఆల్మోస్ట్ కంప్లీట్ కానికి వచ్చేసింది ఇది. అంటే 1 లైన్ సింగిల్ లైన్ అనేది కంప్లీట్ చేయడానికి అయితే వచ్చేసారు. అండ్ నెక్స్ట్ ఇది అడ్డంది అక్కడ చేసుకుంటూ వస్తున్నారు అన్న వాళ్ళు, చూస్తున్నారు కదా. అడ్డం మనకి ఇప్పుడైతే ఇట్లయితే ఆ పొడుగులను అయితే వచ్చేసింది. ఇప్పుడు అడ్డం వర్క్ అయితే వెల్డింగ్ అయితే చేసుకుంటూ వస్తున్నారు చూడండి. వర్క్ అనేది ఎంత ఫాస్ట్ అనేది మనకైతే వెల్డింగ్ అన్న వాళ్ళు వర్క్ అనేది ఆగట్లేదు, అండ్ మన కార్పెంటర్ అన్న వాళ్ళు వర్క్ అనేది ఆగట్లేదు. అండ్ నిన్న మీకు వినాయకునికి లెఫ్ట్ సైడ్ అనేది మనకి నిన్న ఓన్లీ స్ట్రైట్ లైన్స్ ఉండే కదా అడ్డము, ఇప్పుడు అవి పొడుగులవి పెట్టేసారు, అడ్డంవి పెట్టేసారు, మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ పైనవి చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి అయితే మీకు పైనవి అయితే ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ చేస్తూనే ఉన్నారు. మనకి ఒకటి ఇంకొకటి సైజు ఎగ్జాక్ట్లీ మనకి సైజ్ అనేది ఎంత సైజు పెట్టుకోవాలో అంత సైజులను అయితే పెట్టుకొని అన్ననైతే పెట్టేస్తున్నారు చూడండి. వెల్డింగ్ ఎగ్జాక్ట్లీ సైజ్ అనేది మనకి అక్కడ ఉంది కదా, దాని సైజ్ అయితే చూసుకొని అయితే ఫిట్టింగ్ చేసేస్తుండ్రు. అండ్ మనకి ఈ రోజు మార్నింగ్ అప్డేట్ అయితే చాలా ఉన్నది. అండ్ పైన కర్రలు అనేది పైన చాలా వరకు అయితే ఫిట్టింగ్ చేస్తూనే ఉన్నారు. మనకి ఇంకా అప్డేట్ ఇంకా వస్తూనే ఉంటుంది మన ఛానల్లో అయితే. మీరు కంపల్సరీ అయితే కంటిన్యూగా చూస్తే మీకు మార్నింగ్ ఈవినింగ్ అయితే అప్డేట్ అయితే కంపల్సరీ వస్తూనే ఉంటుంది. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మన అప్డేట్స్ అనేది కంపల్సరీ అయితే వస్తాయి. అండ్ ఇప్పుడైతే చూసుకోవచ్చు, మన కార్పెంటర్ అన్న వాళ్ళు ఆల్మోస్ట్ ఇప్పుడే జస్ట్ కర్ర అనేది గుంజుకురు కదా, పైన అయితే ఫిట్టింగ్ అయితే ఆల్మోస్ట్ బోల్ట్ ఎక్కిచ్చేస్తున్నారు చూడండి. ఇప్పుడే మనం చూసేంత సేపట్లోనే వీడియో చూసేంత సేపట్లోనే ఆల్మోస్ట్ కర్ర అనేది పైనకైతే గుంజేసుకొని ఫిట్టింగ్ అయితే చేస్తున్నారు. కానీ ఎంత రిస్క్, అంత హైట్ లో మనకి కర్ర అనేది గుంజుకొని ఫిట్టింగ్ చేయాలంటే కొంచెం మరీ రిస్క్. కానీ ఎలా చేస్తున్నా చూడ, కానీ వినాయకుడు మన హైదరాబాద్ వినాయకుడు అయితే వర్క్ అనేది ఎంత ఫాస్ట్ అనేది చేస్తారో చూడండి. ఎంత హైట్ కర్ర అనేది చూసుకోవచ్చు, ఆల్మోస్ట్ కింద జూమ్ చేస్తున్నా చూడండి ఎంత హైట్. అండ్ ఇది వచ్చేసి కింద మొత్తం టాప్ ఇది మనకైతే అన్న వాళ్ళు ఇక్కడ చేస్తున్నారు. అండ్ దాని మీద మనకైతే వినాయకుని ఆల్మోస్ట్ మనకి 69 ఫీట్ అంటే దానిపైన 70 ఫీట్ అయితే మనకి ఎగ్జాక్ట్లీగా వచ్చేస్తుంది. ఆ సైజ్ అనేది మనకైతే గెంచుకుంటున్నారు మొత్తం కంప్లీట్ గా. అండ్ కర్రవి చేస్తున్నారు. ఈ మోస్ట్ ఇప్పుడు ఈ కర్రలు అనేది మనకి ఎన్ని 1 2 3 4 5 కర్రలు అనేది మనకైతే రావడం అయితే జరిగింది కదా. అండ్ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ సేమ్ కర్రలు అనేది మనకైతే కంప్లీట్ గా వచ్చేస్తాయి. అండ్ మనకి ఈ రోజు అప్డేట్ అయితే ఇదే ఫ్రెండ్స్, మార్నింగ్ అప్డేట్. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే మనం అయితే కంపల్సరీ అయితే కలుద్దాం. అందరికీ జై శ్రీ గణేష, జై శ్రీరామ్.